బన్ మస్కా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మేడారం జాతరలో బన్ మస్కా మీద చేసిన వివాదం ఇప్పుడు ఇంకా వైరల్గా మారింది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది దీని మీద రియాక్ట్ అవుతున్నారు. అసలు బన్ మస్కాలో అసలు ఏముంటుంది, ఎందుకని దాని మీద అంత వివాదం చేస్తున్నారు? అది ఎంతో ఇష్టంగా చిన్నపిల్లలు తింటూ ఉంటారు, పెద్దవాళ్ళు తింటూ ఉంటారు. అది కేవలం 10 రూపాయలు మాత్రమే. ఒక బన్ కోసి దాని మధ్యలో మస్కాని పెడుతూ ఉంటారు. అది కూడా కోవా, పాలు చేసి వేస్తూ ఉంటారు. అది ఎంతో హెల్తీ కూడా. కానీ దాన్ని ఎందుకంత వివాదం చేస్తున్నారు అంటూ కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంకొంతమంది గ్రామాల్లో అయితే ఎవరైతే బన్ మస్కా అమ్ముతూ ఉన్నారో వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి, కెమెరా ముందుకు వచ్చి, దీంట్లో అసలు విషపూరితమైన పదార్థాలు ఏవి కూడా లేవు, ఇది చాలా హెల్తీది, కావాలంటే మా ఇంటికి వస్తే మేము చేసి మరీ చూపిస్తాము అంటూ కూడా ఎవరైతే నెగిటివ్గా చేస్తున్నారో వాళ్ళ మీద మండిపడుతున్నారు. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళకి వెలుగోడు కవాబాలు ప్రత్యేకమైనది. 53 సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంటి పక్కనే మా బంధువులు లెక్క ఉంటాం. అంతే, ఒకరి మిత్రం కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కవర్ ఎటువంటి పాపాయం లేదు. పాలు, చక్కెర, రవ్వ. రవ్వ ఎందుకు కలుపుతారు ఈ మధ్య? అది కూడా ఫస్ట్ నుంచి కలపడం లేదు. ఈ పాలు రేటు పెరగడం వల్ల వాళ్ళ రేటు గిట్టాక రైతుగా రవ్వ కలుపుతారు. మా ఆత్మసాక్షి చెప్తున్నాను. వ్యాపారం వచ్చి హిందూ ముస్లిం ఒకే బయలాగా ఉంటాను. వచ్చి మీరు చెక్ చేసుకోండి. మా ఇంటిగా వచ్చి మీ ముందునే కవర్ చేస్తాను. దానిలో ఏం వేస్తున్నాము ఏమో మీ చూడాలి. ఒక మనిషి పట్టి నెక్ పెట్టి మీరు ఇది చేస్తే మనిషి టెన్షన్ అవుతాడు. పెద్ద పెద్ద బ్రేక్ పడతారని. సో చూశారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి.